రాజు. ప్రస్తుతం మనతో పాటు మోత రోహిత్ గారు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాజీ. రోహిత్ గారు నమస్తే. నమస్కారం అండి. రోహిత్ గారు ఏందండి అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీ పగబట్టిందా? రేవంత్ రెడ్డి పగబట్టిండా? లేకపోతే ఇదేదో అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్స్‌లో నిజంగా ఇది ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలని, ఒక మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారా? లేకపోతే వేరే రాజకీయాలు ఇంకేమైనా ఉన్నాయనుకోవచ్చా? గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మీరు కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. అల్లు అర్జున్‌తోని కాంగ్రెస్ పార్టీకి గానీ, రేవంత్ అన్నకి గానీ వ్యక్తిగతంగా ఏమన్నా వైరుధ్యం ఉందా? రేవంత్ రెడ్డి గారికి, అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం అండి? అసలు అల్లు అర్జున్‌ని మీద కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి గానీ, ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉందా? అవసరమే లేదు. అయితే ఏదైతే సంఘటన జరిగిందో ఆ రోజు 2, 3 రోజుల వరకు కూడా అది పెద్ద విషయం కాలేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుండే. ఒక రేవతి అనే మహిళ అల్లు అర్జున్ అభిమాని. అటువంటి ఆమెను తొక్కిసలాటలో చనిపోయినాక అది తెలిసినాక కూడా 3 గంటలు సినిమా చూసి ఏసీపీ వచ్చి బతిమిలాడినా కానీ ఆఖరికి డీసీపీ వచ్చి వార్నింగ్ ఇస్తే తప్ప బయటికి వెళ్ళనోడు. బయటికి వెళ్ళినాక కూడా మళ్ళీ కార్లో గమ్మున కూర్చొని పోకుండా మళ్ళీ రూఫ్ టాప్లకి వెళ్ళేసి అందరికి చెయ్యి ఒప్పుకుంటా పెద్ద లీడర్ లెక్క అవసరమా అండి? నీకు ఒక ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది, చిన్న బాబు చావు బతుకులలో ఉన్నాడు తెలిసినాక కూడా నీ మనసు ఎట్లా వచ్చిందండి అట్లా చేయందుకే? ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదు. అతని మీద కేసు బుక్ అయింది. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది కాబట్టి అరెస్ట్ చేసిర్రు. దాని తర్వాత మీరు చూసుకుంటే ఏదో అల్లు అర్జున్ ఇంట్లో ఎవరో ఏదో అయిపోయినట్టు, లేకపోతే అల్లు అర్జున్కి ఎక్కడ జరిగిన అన్యాయం జరిగినట్టు, మరి సినీ ప్రముఖులు అందరూ క్యూ కట్టి ఒక్కరన్నా హాస్పిటల్లో పోయి చనిపోయిన తల్లికి ఆ బాబు ఎంత ఘోరంగమైన పరిస్థితులు ఉన్నాడో ఆమె పరామర్శించారు ఆ బాబుని. ఎవ్వడు కూడా హాస్పిటల్ పోయి పరామర్శించే పాపాన ఓలే. మరి అల్లు అర్జున్ ఏదో కోల్పోయినట్టు, ఏదో ఆరోగ్యం క్షీణించినట్టు, లేకపోతే ఆయన ఏదో త్యాగం చేసినట్టు మరి అందరు ఆయనింటి క్యూ కడితే సమాజం ఎట్లా ఆలోచించాలండి? ఓకే. అయితే మీరు చెప్పిన ప్రకారం యాక్చువల్‌గా అల్లు అరవింద్ గారు కూడా ఎళ్లారు. ఇంకోటి ఇష్యూ వచ్చేసి తనని వాళ్ళ అడ్వకేట్, లీగల్ టీమ్ ఎళ్ళొద్దు అని చెప్పినందుకు వెళ్ళలేదు. దానికి సంబంధించిన వాళ్ళు రూ. 25,00,000 ఎంతనో సంబంధించి కూడా మేము చేసినామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇంకో మాట ఏమన్నాడంటే కావాలని అల్లు అర్జున్ ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని. నిజంగా ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మీరు గమనించిర్రు, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యేదాకా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వంలో కూడా ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు కూడా అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది వాళ్ళ మీద ఉంది. వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో ఎవ్వరికి కూడా పాత్ర లేదు. దాని తర్వాత ఉండలేని సినిమా యాక్టర్లందరినీ ఇంటికి పిలుచుకొని మీరు ఒక ఫోటోలు చూసినట్టుంటారు. ఒక 50 న్యూస్ ఛానళ్ళు, మీడియా ఏమంటాం కెమెరాలు పెట్టుకొని అక్కడ కూర్చోవడము. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారండి? మీరు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే ఒక ప్రాణానికి అసలు విలువ లేదు. ఉట్టి మీరు సెలబ్రిటీ అయితే, మీరు హీరో అయితే, మీ దగ్గర డబ్బు పలుకుబడి ఉంటే మీకు విలువ ఉంటుంది. అంతే తప్ప ఒక సామాన్య ప్రజలకి ఎటువంటి వారి ప్రాణాలకి ఎటువంటి విలువ లేదని చెప్పేసి మీరు చూపించారు. మీరు మీడియా ముఖంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి నా తప్పేం లేదు, నేను ముందే వెళ్ళిపోయినా, నాకు అసలు ఏమీ సంబంధం లేదని చెప్పినాక కదా ఇవన్నీ వచ్చినాయి బయటికి. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఆల్రెడీ చట్ట పరిధిలో ఉన్న కేసు మాట్లాడొద్దు. ఎందుకంటే కార్ ఎరేజింగ్ గురించి కూడా చట్ట పరిధిలో ఉంది. నేను మాట్లాడానని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఇది కూడా చట్ట పరిధిలోనే ఉంది. అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు తీసినట్టు? కేవలం ప్రజా సమస్యలను పక్కన పెట్టడానికి ఈ టాపిక్ తీసుకున్నారు అని చెప్పేసి బీజేపీ డైరెక్ట్ బండి సంజయ్ ఆరోపించడం అనేది జరిగింది. అంటే నిజమే అనుకోవచ్చా? అది ప్రజా సమస్యలు ఈ సంవత్సరం పాలనలో కాంగ్రెస్ ఫెయిల్ అయినది కాబట్టే అల్లు అర్జున్‌ని తీసుకొచ్చిందా? కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయిందండి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే సౌకర్యం ఇచ్చినందుకు ఫెయిల్ అయినట్టా? లేకపోతే ఆరోగ్యశ్రీని 10 లక్షల దాకా పెంచినందుకు ఫెయిల్ అయినట్టా? లేకపోతే దేశంలో భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణమాఫీ చేసేందుకు ఫెయిల్ అయినట్టా? ఎక్కడ పోతుందండి? ఈ ఆరోపణలు ఎక్కడ పోతున్నాయి? బీజేపీ గానీ, ముఖ్యంగా ఈ టీఆర్ఎస్, అతి ముఖ్యంగా కేటీఆర్ వీళ్ళకి కేవలం ముఖ్యమంత్రి గారిని మరి వారి ప్రతిష్టను మసకబార్చాలే, వారి మీద బురద జల్లాలని ఒక్క ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి లేనందుకే ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ఇంకా మేము మారము, మేము ఇట్లనే ఉంటాము, కేవలం ముఖ్యమంత్రి మీద బురద జల్లుతామంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా, అది వాళ్ళ భావదారిద్రం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఓకే. ఇక్కడైతే ఇందుట్లో ఈ అల్లు అర్జున్ ఇష్యూలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఇంకా ఎనకాల అంటే ఏపీ నుంచి ప్రముఖ నేతలైతే ఎవరు లేరనుకోవాలి. ఇప్పుడు మీరు మీరు గమనించండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
బలవంతుల పట్ల నించుంటున్నారా, లేకపోతే సామాన్య ప్రజల తరఫున నించుంటున్నారా? ఓకే. ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు కేటీఆర్ గారిని తీసుకోండి. హ్మ్. రాడిసన్ బ్లూలో ఒక పార్టీలో డ్రగ్స్ దొరికినాయి, ఓకే. ప్రత్యక్షంగా డ్రగ్స్ దొరికినాయి. హ్మ్. కొంతమంది సినీ ప్రముఖులు కూడా దొరికిర్రు. అకున్ సబర్వాల్ అనే ఒక ఉన్నతాధికారిని నియమించి. నార్కోటిక్స్ బ్యూరోకి నియమించి ఇన్వెస్టిగేషన్ అవును. చేస్తామని చెప్పి అవును. చెప్పారు. చాలా మంది ప్రముఖులని ఇన్వెస్టిగేషన్కి పిలిచిర్రు. అవును. దాని తర్వాత ఏమైందండి, అకున్ సబర్వాల్ని హుటాహుటిన ఎందుకు బదలాయించారు? దాని తర్వాత డ్రగ్స్ కేసు ఎక్కడ పోయింది? పట్టుబడిన సినీ ప్రముఖులు ఏడికి పోయారు? ఓకే. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ ప్రజలకు న్యాయం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఈ బాగా డబ్బు పలుకుబడి ఉన్న మరి సినీ ప్రముఖుల తరఫున నించుదాం అనుకుంటున్నారా? మీరు వారు గవర్నమెంట్ ఉన్నప్పుడేమో వాళ్ళు సినీ ప్రముఖుల తరఫున నించొని వాళ్ళు డ్రగ్స్లో పట్టుబడ్డా కానీ చర్యలు తీసుకోకుండా వారిని కేసుల నుంచి తప్పించారు. ఇటు రేవంత్ అన్న తీసుకుంటే మీరు అవతల ఇంత డబ్బు పలుకుబడి ఉన్న ఇటువంటి పెద్ద హీరోలు ఉన్నా కానీ ఆ రేవతి గారికి వారి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి చిత్తశుద్ధితోని పనిచేస్తున్నారు. ఓకే. వారి మీద ఏ విధంగా మరి కొంచెం సిగ్గుండాలి కదా కేటీఆర్కి కూడా, ఏ విధంగా విమర్శలు చేస్తారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా డబ్బున్న పలుకుబడి ఉన్న సినీ ప్రముఖుల వైపు నుంచి ఉంటున్నారా? సామాన్య ప్రజల వైపు నుంచి ఉంటున్నారు కదా. ఓకే. మరి అట్లెట్లా వారిని విమర్శిస్తారండి? అంటే ఇక్కడ మీరు ప్రతిపక్షాల చిత్తశుద్ధిని గమనించాలి. నేను ప్రజలను కూడా కోరుకుంటున్నా, ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇదే బండి సంజయ్, ఇదే కేటీఆర్, వీరు ప్రజల తరఫున మాట్లాడుతున్నారా అండి? వీరు ఒక్కసారైనా రేవతి గారికి అన్యాయం జరిగింది, సరే మేము కూడా టీఆర్ఎస్ వాళ్ళము, మా తరఫున ఒక 20 లక్షలు ఇస్తున్నాము, లేకపోతే ఏదన్నా కనీసం పోయి పరామర్శించండి అంటే కేటీఆర్ ఈ రోజు వరకు ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి ఏ విధంగా సిగ్గు లేకుండా ఇంకా ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారండి? మీరు చూసినారు, కోమరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆయన సొంత డబ్బులు 25 లక్షలు మరి వారికి అందజేయడం జరిగింది. ఓకే. అల్లు అర్జున్, ఇదే అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి పూర్తి ఖర్చు మేము పెట్టుకుంటున్నాము హాస్పిటల్ ఖర్చు అని చెప్పారు. కానీ వాస్తవంగా చూసుకుంటే ప్రభుత్వం పెడుతుంది ఖర్చు. వాళ్ళు 25 లక్షలు ఇస్తారని మాట ఇచ్చినాక కూడా కేవలం 15 లక్షలు ఇప్పటివరకు ఇచ్చి ఆ 10 లక్షలు ఆపిర్రంట. మరి వీరికి ఏ విధంగా చిత్తశుద్ధి ఉన్నట్టండి? ఓకే. మరి ఎందుకు వెంకటరెడ్డి గారు కావచ్చు, మీ దాంట్లోనే కీలక నేతలు కావచ్చు, మొన్న అసెంబ్లీ వరకు ఎందుకు వెయిట్ చేశారు? మీ లోపల ఎవరన్నా వెళ్ళి అంటే పరామర్శించారా? మీకు అర్థం కావట్లేదండి. ఏ రోజైతే సంఘటన జరిగిందో ఆ రోజు వారిని హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసింది ఎవరు? ఇదే పోలీస్ అధికారులు కదా. పోలీస్ అధికారి వినండి, వినండి, నేను ఏమంటున్నా? బీఆర్ఎస్ నేతలను లేదు లేదు అల్లు లేదు, అర్జున్ నేను చెప్పేది ఫ్యామిలీని వినండి. అంటుండ్రు లేదు కాబట్టి లేదు, నేను చెప్పేది వినండి. నిన్న కోమటిరెడ్డి గారు నేను వెళ్ళారు. చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. నేను మీకు చెప్తాను, సమాధానం చెప్తున్నా. ఓకే. పోలీసులు వెళ్ళి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిరా? ఉమ్. వాళ్ళ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారండి? ప్రభుత్వమే చేస్తుంది కదా. ఓకే. ప్రభుత్వము ట్రీట్మెంట్ చేయించుకుంటా ఎక్కడ కూడా క్లెయిమ్ చేయలే. అంటే మేము ఇది చేస్తున్నాము అని చెప్పట్లే, ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ ని హైలైట్ చేయదలుచుకోలే, అల్లు అర్జున్ ని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడూ లేదు. ఓకే. చట్టం తన పని చేసుకోబోతుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసిండ్రు. ఆ చావు బతుకులు ఉన్న బాబు ఆరోగ్యం మన బాధ్యత కాబట్టి, వాళ్ళ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత మనది కాబట్టి సైలెంట్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుండే. మరి దీనిలో కాంగ్రెస్ పార్టీ తప్పు ఎక్కడ ఉందండి? అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు ఎక్కడ ఉంది? మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాక్యాలనే నేను చెప్తున్నా. ఇప్పుడు వరకు ఏ కాంగ్రెస్ నేతలు వెళ్ళి అక్కడ రేవతి కుటుంబాన్ని పరామర్శించిండ్రు? డే వన్ నుంచి సంఘటన జరిగిన మరుసటి దినం నుంచి కాంగ్రెస్ నాయకులు పోతూనే ఉన్నారు. ఇద్దరు పేర్లు చెప్పండి. దర్పల్లి రాజశేఖర్ గారు వెళ్ళిండ్రు, ఓకే. మహిళా కమిషన్ నేరెళ్ళ శారద గారు వెళ్ళిండ్రు, దర్పల్లి రాజశేఖర్ కూడా కార్పొరేటర్ గారు, అవును. మళ్ళీ కల్వ సుజాత వెళ్ళిండ్రు, ఓకే. చాలా మంది వెళ్ళిండ్రు. మీరు లిస్టు చదవమంటే నేను నా దగ్గర లిస్టు కూడా ఉంది ఎవరెవరు వేరు. ఇది ఏంటంటే మనము మా వాళ్ళు పోయినరు అని చెప్పి మేము ఏదో క్లెయిమ్ చేసుకోవట్లే. ఈ మంచి పని ఏదన్నా సైలెంట్ గా చేయమని చెప్పి చెప్తారు ఓకే. పెద్దలు. కాబట్టి మనం చేసే పని పబ్లిసిటీ కోసం చేయట్లేదు, మానవత్వంతో చేస్తున్నాం. మరి అటువంటప్పుడు మేము ఇంత చేసినాము అని చెప్పి చెప్పుకునే రకం కాదు కాంగ్రెస్ పార్టీ. ఓకే. దేశ చరిత్ర తీసుకుంటే 70 సంవత్సరాల ఈ దేశం ఈ రోజు ఇంత ఉన్నత పరిస్థితిలో ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చర్యలే. కానీ ఈ రోజు కూడా మేము అది చేసినాం, 70 సంవత్సరాలు ఏం చేశారని అడిగిరు. చేసినంత కాంగ్రెస్ పార్టీ కదండి. కాంగ్రెస్ పార్టీకి పనులు చేయడం వచ్చు, చెప్పుకోవడం రాదు. ఓకే. అది కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పటి వరకు ఇంత వెనుకబడడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అమిత్ షా, మోదీ గారు కూడా ఈవెన్ పార్లమెంట్ లో కూడా బల్లగుద్ది చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలే అవినీతి చేయకుండా చేస్తే దేశం మరోలాగా ఉండేది అని చెప్పేసి అండ్ మీరు పదే పదే విమర్శిస్తారు. ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి కాలేదు అది ఇది అని చెప్పేసి. గత 50-60 సంవత్సరాలుగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. మరి అప్పుడు ఎట్లుండనో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఈవెన్ కేసీఆర్ వచ్చినాకనే అంత ఇంతో మారింది అనుకుంటున్నాను నేనైతే. మీరు నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టారు. సో నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి 15 సంవత్సరాలు అదే 10 సంవత్సరాలు 11 అయింది అంటే 3వ టర్మ్ కాబట్టి అంటున్నా. సో 11 సంవత్సరాలు అయింది వీళ్ళ అధికారంలోకి వచ్చి. మీరు ఏం చేసిర్రు అంటే చెప్పుకోలేక
కాంగ్రెస్ ఏం చేయలే, కాంగ్రెస్ ఏం చేయలే, కాంగ్రెస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ మీద ఏడుస్తారు తప్ప మీరు ఏం చేశారంటే నువ్వు సమాధానం చెప్పలేనప్పుడు అర్థమైంది నువ్వేం చేయనట్టే కదా. మరి ఇప్పటివరకు ఇది చేసిందంటే ఎవరు? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాల్లో ఒక పిఎస్సీ కట్టిర్రా కొత్తది, 23 పిఎస్సీలు అమ్మిర్రు. అంటే నువ్వు కాంగ్రెస్ ఏం చేయనప్పుడు నువ్వు ఏం అమ్ముతున్నావు? కాంగ్రెస్ పార్టీ సృష్టించిన పిఎస్సీలే కదా నువ్వు అమ్ముతున్నావు. ఈ దేశంలో ఏమంటాము డ్యామ్లు కట్టినది కాంగ్రెస్ పార్టీ. ఒక సూది కూడా తయారు చేయలేని పరిస్థితిలో ఉన్న భారతదేశాన్ని 1950లలోనే ఒక ఐఐటీలు ఐఐఎంలు ఏర్పాటు చేసి ప్రజలు చదువుకొని మరి అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతున్న ఒక గొప్ప ఆలోచనతోని జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నో విద్యా సంస్థలు, మళ్ళీ డ్యామ్లు, ఎన్నో ప్రభుత్వ పరంగా పిఎస్యూలు కట్టి దేశాన్ని అభివృద్ధి చేశారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంటే సామాన్య ప్రజలు కూడా నవ్వుతున్నారు. సో ఇప్పుడు తెలంగాణనే తీసుకుందాము. 15,000 ఏది రైతు భరోసా అన్నారు, అదేదో సంక్రాంతి అంటున్నారు. దీపావళి, దసరాలు, న్యూ ఇయర్లు అన్నీ అయిపోయినాయి, సంక్రాంతి వరకు వచ్చింది. 2 లక్షల రుణమాఫీ అని గర్వంగా చెప్పుకున్నారు దేశవ్యాప్తంగానే. సగం మందికి వచ్చింది, అంటే 40,000 కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే అన్నారు. బట్ అది 19,000 కోట్లకు మాత్రమే పరిమితమైంది. 2,500 అన్నారు. తర్వాత నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరంలో, 5 సంవత్సరాలు కలిపి కాదు, 2 సంవత్సరంలో 2 లక్షలు అన్నారు. తర్వాత 100 రోజుల్లో 420 హామీలు అమలు చేసామని చెప్పేసి అన్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక 7-8 హామీలు కూడా నెరవేర్చలేదు. కేవలం ఆ సబ్జెక్ట్ ని పక్కదో మీరు నాకు ఒక మాట చెప్పండి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది తెలంగాణని? 9.5 10 సంవత్సరాలు పరిపాలించింది. 10 సంవత్సరాలల్లా వాళ్ళు 2014లో చేసిన హామీలల్లో ఎన్ని నెరవేర్చింది? వాళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. అందుకే కదా మీకు నేను పూర్తిగా సమాధానం చెప్తున్నా, మీరు మొత్తం వినండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మొదటి టర్మ్ లో కూడా నిరుద్యోగ భృతి అన్నారు, రెండో టర్మ్ లో నిరుద్యోగ భృతి అన్నారు. ఇట్లాంటివన్నీ అనేకమైన హామీలు చేశారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలో ఆల్రెడీ ఎన్ని హామీలు పూర్తి చేసిందండి చెప్పండి. నేను చెప్పాను. ఉచిత బస్సు ఒకటి, 500 రూపాయలు సిలిండర్, గ్యాస్ సిలిండర్ సగం మందికి వస్తలేదు. వస్తుందండి, సగం మందికి వస్తలేదు. నా ఎంబడి ఊర్లోకి రండి, నేను చూపిస్తాను మీకు. మీరు ఎవరికైతే వస్తలేదో వారి డేటా అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న ఒక ఉద్దేశంతోనే పనిచేస్తుంది. ప్రభుత్వ దృష్టికి ఏది తీసుకొచ్చినా కానీ మీరు చూసిర్రు, తెలంగాణ 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలవలేదండి. మరి ఈ రోజు పరిస్థితి, పేద ప్రజలు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రజావాణికి వచ్చి వాళ్ళ దరఖాస్తులు ఇచ్చి, మీరు స్ట్రైక్ రేట్ చూసిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రజావాణిది? 60% సమస్యలు ఏవైతే ప్రజావాణిలో వచ్చి సమర్పిస్తున్నారో 60%కి పైగా ఆ సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అటువంటి చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అన్ని హామీలు కూడా ఒక తర్వాత ఒకటి దేశవ్యాప్తంగా ఎక్కడ లేని మరి రైతు రుణమాఫీ ఇంత బ్రహ్మాండంగా చేసింది. మీరందరూ ఇంకా మిగతా ఎప్పుడు చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ కల్వకుంట్ల కుటుంబము రాష్ట్రాన్ని దోచుకుంటూ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలకు నెట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు తెలుసా ప్రజలకి? తెలియదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా చేయాలి అని అన్ని లెక్కలేసుకొని వచ్చింది. కానీ ప్రభుత్వంగా ఏర్పడినాక, ప్రభుత్వంలోకి వచ్చినాక చూసుకుంటే 7 లక్షల కోట్లు అప్పు వచ్చింది. మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పు చేసిందని. అప్పు ఎందుకు చేసిందండి? ఈ ఎవరైతే కేటీఆర్ ఇంకా కేసీఆర్ ఉన్నారో వాళ్ళ కుటుంబం కోసం ఏదైతే డబ్బులు దోసుకున్నారో వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీ కట్టడానికే సగం కంటే ఎక్కువ పైసలు ఇక్కడ పోతున్నాయండి. మీరు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో ఎంత డబ్బు వడ్డీ కట్టిండో మీరు చెక్ చేయండి. ఇవన్నీ మీకు ముందే తెలియదా? అంటే వీళ్ళు ప్రజలని మభ్యపెట్టి ప్రజలకి వాస్తవాలు చెప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఇంత అప్పులు ఉన్నాయని చెప్పేసి ఏ రోజు కూడా మరి స్పష్టం చేయలేదు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? వెనుకడుగు వేసేదే లేదు, ఖచ్చితంగా 600 కానీ హామీలు పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అప్పులని కట్టుకుంటా ప్రజలకి నష్టం జరగకుండా ప్రభుత్వం మొత్తం భారం తీసుకొని అటు కేంద్రాన్ని సమన్వయపరుచుకుంటూ ఏ రోజు చూసిర్రా అండి మీరు కేంద్రం నుంచి ₹1 బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చుడు? అటువంటిది రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రోజుకి 18 గంటలు పనిచేసుకుంటా ఏ రోజన్నా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పాలన అతని ఫామ్ హౌస్ నుంచే ఏ రోజన్నా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ టైం ఇచ్చిర్రండి? వాళ్ళు ఎమ్మెల్యేలే విమర్శించారు, ఎప్పుడు కూడా ఒక అవకాశం ఇవ్వలేదని. అటువంటిది రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ప్రతిరోజు 18 గంటలు పనిచేసుకుంటా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా సమస్య మీద రేవంత్ అన్నని కలవాలంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కలుసుకుంటూ ప్రభుత్వం అపోజిషన్ ప్రజాప్రతినిధులను కూడా కలుసుకుంటూ వారి సమస్యలు వింటూ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ పనిచేస్తుండు. ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం. మరి ఎందుకు అంటే కొన్ని ఛానల్స్ అనుకోవచ్చు, బయట టాక్ వచ్చేసి సంవత్సరంలో
ఇంత వ్యతిరేకత పాలన ఏ ప్రభుత్వం మీద నేను పడలేదు. చెప్తా అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా అడ్మినిస్ట్రేషన్ ఇంకా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా నేను చెప్తున్న మాట. నేను మీకు సమాధానం చెప్తా. ఈ 10 సంవత్సరాలలో ఈ బీఆర్ఎస్ పార్టీ అయితే డబ్బులు దోచుకున్నారో ఈ డబ్బునంతా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవైతే పేడ్ కొన్ని న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వీళ్ళని పట్టుకొని వీళ్ళకి డబ్బులు ఇచ్చి కేవలం రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లాలన్న ఒక్కటే ఒక ఉద్దేశంతోని వారి ప్రతిష్టను మసకబార్చాలని ఒకటే ఒక దురుద్దేశంతోని కేటీఆర్ చేస్తున్న నాటకం ఇది. ఓకే. మీరు ఎక్కడన్నా పోండి, డబ్బులు ఇచ్చి కొంతమంది నించోబెట్టి రేవంత్ రెడ్డిని తిట్టిపేయడం. ప్రతి ఒక్క సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. అయినా కానీ మన ఫోకస్ అంతా డెవలప్మెంట్ మీద ఉంది. మనని ప్రతీకారం తీసుకునే స్థితిలో మనం లేము. రేవంత్ అన్నారు అందరూ, నేను ముఖ్యమంత్రి అయింది నా సొంతం కోసం కాదు, ప్రజల కోసం. అటువంటప్పుడు నేను నా వ్యక్తిగత విషయాల కోసం నేను ఎవరిని టార్గెట్ చేయదలుచుకోలేదు. ఓకే. నేను మీరు నాకు ఇచ్చిన ప్రతీకారం సమయం అంటే మొత్తం నాకు ప్రతీకారం అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఒకటి మాట చెప్తా. చెప్పండి. ఆ రోజు అల్లు అర్జున్ పేరు మర్చిపోయిండు కాబట్టే ఈ రోజు ప్రతీకారం మీరు తీసుకుంటున్నారు. మంచి మీరు ఈ టాపిక్ తెచ్చి క్వశ్చన్ అడిగిరు. అదే ఇది ట్రెండింగ్ లో వస్తున్న లేదు మాట. నేను చెప్తా అతను మర్చిపోయింది ఎప్పుడండి? ప్రెస్ మీట్ సక్సెస్ ప్రె- మీట్ లో. లేదు అంతకంటే ముందు మర్చిపోయింది. ఓకే. ఒక అంటే ప్రమోషన్ ప్రమోషన్ కాదు, మూవీ ప్రమోషన్ మూవీ అయిపోయిన తర్వాత మాట్లాడింది. సరే ఇప్పుడు సక్సెస్ మీట్ అయితే కాదండి, మీరు ఒకసారి వెరిఫై చేయండి మళ్ళీ ఒకసారి. సరే సక్సెస్ మీట్ అయినా కానీ అల్లు అర్జున్ మూవీకి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? ఇదే ప్రభుత్వం కదా. ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన టికెట్ల దాని ధరలు తర్వాతనే మర్చిపోయిండు అల్లు వినండి. అర్జున్. దాని తర్వాత కూడా ఈ సంఘటన జరిగే వరకు ఏమన్నా ఇప్పుడు సంఘటన జరిగినాక కూడా వాళ్ళు లేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, పేరు మర్చిపోయిండు, టాక్ బయటికి వెళ్ళింది, నెక్స్ట్ డే అరెస్ట్ వార్నింగ్, తర్వాత అరెస్ట్ కావడం అనేది జరిగింది. అవునండి. ఒక రోజులో లేదు, మీరు చెప్పండి అంటే బయట మీరు చెప్పండి. అంటే ఒక మనిషి, ఒక ఆడబిడ్డ, సామాన్య ఆడబిడ్డ ప్రాణాలు కోల్పోయినాక కూడా ఆమె చిన్న బాబు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితిలో కూడా అంటే వీరి మీద యాక్షన్ తీసుకొద్దండి. అంటే వీరి మీద యాక్షన్ తీసుకుంటే మీరు ఏదో చిల్లర వీడియో పట్టుకొచ్చి కాదండి. ఇదే అల్లు అర్జున్ సొంత మామ, పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న వెంబడి తిరుగుతాడు, వరుసకి చుట్టాలు కూడా అవుతారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అటువంటి అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డి గారి పేరు తెలియదు అంటారా? పేరు తెలుసు, అన్ని తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి తెలియని వాళ్ళు తెలంగాణలో ఉంటారా? అంటే కేవలం బురద జల్లాలి, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని ఒక దురుద్దేశం తప్ప కేటీఆర్ గారు సిగ్గుండా? కేటీఆర్ గారు ఏ రోజన్నా ఈ సమస్య మీద మాట్లాడిరా? సమస్య అవసరం లేదు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి, ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయాలి. ఏమున్నా ఎంతసేపు అల్లు అర్జున్ పేరు మర్చిపోయిందని ఇంకేదో అని చెప్పేసి చిల్లర మాట్లాడు తప్ప. కేటీఆర్ అంటాడు, నేను బాగా పెద్ద చదువులు చదివినా, అమెరికాలో పోయి ఉద్యోగం చేసిన, తెలంగాణలో ఇంత పని చేస్తున్నా, ఐటీ తెచ్చినా అని చెప్పేసి ఏ రోజన్నా స్థాయికి తగ్గట్టు మాట్లాడిందని? ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడారు, చిల్లర మాటలు మాట్లాడడం. ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా సరే ముఖ్యమంత్రి లాగా మాట్లాడిండా? తొండాలు విడుస్తా, లాగ్లు అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పేసి. మీరు అసెంబ్లీ రికార్డులు బయటికి తీయండి. కేటీఆర్ని కల్లగుండ తారక రామారావు గారని, హరీష్ రావు గారని, కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎప్పుడైతే వీళ్ళు నోటికి వచ్చినట్టు మరి విమర్శించుకుంటా, ముఖ్యమంత్రికి అసలు విలువ ఇవ్వకుండా నీచమైన మాటలు మాట్లాడినప్పుడు నీకు ఒక మాట చెప్తా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు. అంటే అవతల వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నప్పుడు మంచి మాటలు చెప్తే నచ్చదండి ఎవరికి కూడా. సో వారి విధానంగానే సమాధానం చెప్పాల్సి వస్తుంది. దాంట్లో రేవంత్ అంతా డిట్ట. కాబట్టి ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పాలంటే మరి వారికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. నేను ఈ రోజు కూడా వ్యక్తిగతంగా చెప్తున్నా ఒక విషయం, నేను నా వ్యక్తిగతంగా దీంతో పార్టీ లైన్కి సంబంధం లేదు. నేను ఒకటే ఒక మాట చెప్తా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ప్రజల తరఫున, సామాన్య ప్రజల తరఫున నించుంటున్నారు. ఈరోజు రేవతి గారు కానీ వారి కుటుంబాన్ని తరఫున రేవంత్ రెడ్డి గారు నించున్నారు. మరోవైపు మీరు చూసుకుంటే ఇదే కేటీఆర్, ఇదే బండి సంజయ్ ఇప్పటికీ కూడా మరి అల్లు అర్జున్ కానీ ఒక్క సినీ ప్రముఖులు కూడా వచ్చి ప్రజల బాబుని ఇంకా పరామర్శించలేదు. మరి అటువంటి వాళ్ళకి వీళ్ళు మద్దతు పలుకుతూ ఇటు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. నేను ఒకటే ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాని హెచ్చరిస్తున్నా, సిగ్గు లేకుండా మీరు గౌరవ ముఖ్యమంత్రి మీద ఇంకా చిల్లర పనులు మానుకోకుండా ఇంకా ట్రోలింగ్ చేసుకుంటా ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాం మీ అందరు కూడా తెలుసు. తప్పకుండా వారికి ఏ విధంగా అయితే అర్థమవుతుందో అదే భాషలో మేము తప్పకుండా. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్స్లలో అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడిని అందరు ఖండించారు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించారు. కాకపోతే అక్కడ ఉన్న మనుషులు కాంగ్రెస్ నేతలే అని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. కావాలని మీరే
పంపించడం అనేది జరిగిందా? దానికి పార్టీకి ఏమైనా సంబంధం దానికి ఉందనుకోవచ్చా? పార్టీకి ఎటువంటి సంబంధం ఉంటుందండి? మీరు చూసారు వెంటనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అల్లు అర్జున్ మీద కోపం ఉంటే ఎందుకు ట్వీట్ చేస్తారండి? వెంటనే ట్వీట్ చేశారు, ఓకే. నేను ఈ చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నా, ఎవరు చేసినా కానీ వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు కూడా వాళ్ళు స్వయంగా చెప్పుకున్నారు, ఓయూ జేఏసీ అని చెప్పేసి. ఉమ్. మరి మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి దీన్ని మట్టి పూసుదాం అనుకుంటున్నారు? ఇతను ఎవరైతే దాడిలో పాల్పడ్డదో అతను కేటీఆర్ గారితో కూడా ఫోటోలు మీరు చూసారు సోషల్ మీడియాలో. కాబట్టి ఏది జరిగినా కానీ రేవంత్ రెడ్డి పైకి తీసుకుపోతా అంటే వారికి ఇంకా వేరే పని లేదు. వారు రేవంత్ రెడ్డి గారిని వేరే విధంగా టార్గెట్ చేయలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రజల తరఫున పోరాడుతున్నారు కాబట్టి, వారికి పనిచేస్తున్నారు కాబట్టి, ప్రజా సంక్షేమం కోసమే ఉన్నారు కాబట్టి వారిని ఎట్లా మరి టార్గెట్ చేయాలి అర్థం కాక ఇటువంటి చిల్లర పనులకు పాల్పడతారు. అయితే ఇంకోటి, మీరు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ కాబట్టి చెప్తున్నాను. గ్రేటర్ హైదరాబాద్ అంటే మన మూసీ ఇష్యూ కావచ్చు, హైడ్రా ఇష్యూ కావచ్చు, చాలా వరకు ఎఫెక్ట్ పడ్డది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి అసెంబ్లీలో కూడా చెప్పిన మాట. సో నిజంగా హైదరాబాద్ ప్రజలు ఇంకా వ్యతిరేకంగానే ఉన్నారా కాంగ్రెస్ పార్టీ పైన? నేను మీకు ఏం చెప్తుందండి, వీళ్ళ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి. ఓకే. టీఆర్ఎస్ పార్టీ దగ్గర, ముఖ్యంగా కేటీఆర్ దగ్గర దోచుకున్న వేల కోట్ల డబ్బులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మూసి కానుకొని ఎవరైతే ప్రజలు ఆ మూసి నీళ్ళల్లో మురికి కుప్పల జీవిస్తున్నారో వారిని బయటికి తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఒక సదుద్దేశంతో వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళ జీవనోపాధి కోసం 2 లక్షల డబ్బు ఇచ్చి వారికి ఇంకా ఏ సౌకర్యాలు కావాలన్నా వారికి కల్పించి దాన్ని మంచిగా ప్రక్షాళన చేద్దామని ఒక సదుద్దేశంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు. మరి వీరు ఆ మురికి కూపంలోకి పోయి మీరు ఇక్కడనే ఉండాలి, మీరు ఇక్కడికి వెళ్ళి పోవద్దు, ఏ ప్రభుత్వం ఎట్లా తీసుకుపోతుంది అని చెప్పేసి వారిని ఉల్టా మోటివేట్ చేసుకుంటా, వారిని రెచ్చగొట్టుకుంటా, అక్కడ వీళ్ళ పేడ్ ఆర్టిస్టులను ఒక 10 మందిని పంపించి మీరు చూసారు. ఎల్బీ నగర్ ఉంది, ఆ చైతన్యపురి ఉంది, అక్కడ కొంతమంది నాయకులు, కొంతమంది ప్రజల ముసుగులో ఉండి రేవంత్ రెడ్డి గారిని తిట్టారు. వాళ్ళని మీకు ఫోటోలు చూపిస్తా. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు. వాళ్ళు నెక్స్ట్ డే సోషల్ మీడియాలో వచ్చింది. అంటే వీళ్ళు ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చి, మీరు కొన్ని ఆడియో క్లిప్లో కూడా వినుంటారు, మేము మీకు డబ్బులు ఇస్తాము, మీరు ఇక్కడ మేము యూట్యూబ్ ఛానల్ అని పంపిస్తాము, మీరు రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు తిట్టాలి. ఇది ఒకటే ఉద్దేశం, వేరేది ఏం లేదు. అంటే అక్కడ ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని చెప్పి గమనించేది లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారిని మస్కపరచాలి, వారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి అని ఒక చిల్లర ఉద్దేశం తప్ప వేరే ఏది కూడా లేదు. అండ్ కేటీఆర్ ఇప్పటికీ ఒక 2-3 సార్లు ఎక్కడెక్కడో అంటే సందర్శించడానికి అంబర్పేట కావచ్చు అక్కడ సైడ్ వెళ్ళడం అనేది జరిగింది. మీ ఆధ్వర్యంలో, కేవలం మీ ఆధ్వర్యంలో 5-6 సార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి మీరేంది హైదరాబాద్లో మీరేమన్నా గుండాయిజమా, దాదాగిరి అనుకోవచ్చా మీది? మంచి ప్రశ్న అడిగారు. హరీష్ రావు ఇదే అంబర్పేట నియోజకవర్గానికి మంత్రి హోదాలో వస్తున్నప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి నువ్వు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావని చెప్పేసి అడ్డుకున్నా, ప్రయత్నం చేయలే, అడ్డుకున్నా. ఇదే కేటీఆర్ అంబర్పేటకు వచ్చిండు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఎప్పుడు ఇస్తావని చెప్పేసి అడ్డుకున్నా, ప్రయత్నం కాదు అడ్డుకున్నా. అంబర్పేట నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, ఎప్పుడు ఇస్తావని చెప్పేసి అడ్డుకున్నా. మొన్నొచ్చి ప్రజలను రెచ్చగొట్టడానికి వచ్చిండు. అదేవిధంగా కొండా సురేఖ గారిని బీఆర్ఎస్ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్లు మరి అవహేళన చేస్తే నువ్వు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నీ కనసాయిదుకలనే ఇదంతా జరిగిందని చెప్పేసి నువ్వు క్షమాపణ చెప్పేదాకా వదలని చెప్పేసి అడ్డుకున్నా. ఈరోజు ఇంకా చెప్తున్నా, మీరు ఇంకా ఎటువంటి చిల్లర పనులు మానుకోకపోతే తప్పకుండా ఇదే విధంగా అడ్డుకుంటా, ప్రజాస్వామికంగానే నీకు బుద్ధి చెప్తా, నేను ఎక్కడ కూడా సిటీ తిరగనియదని చెప్పి హెచ్చరిస్తాను. ఆల్రెడీ అధికారంలో మీరే ఉన్నారు, మళ్ళీ అడ్డుకోవడం ఎందుకు? ఇప్పుడు అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్న మాట కాదు, నువ్వు ప్రజల హితంలో పనిచేస్తున్నావా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావా అనేది పాయింట్. నువ్వు ప్రజలను రెచ్చగొడతా, ముఖ్యమంత్రి మీద బురద జల్లుతా అంటే చూస్తూ ఊరుకోం. తప్పకుండా ఇంకా రోడ్ల మీద ఇట్లనే బుద్ధి చెప్తాము, హైదరాబాద్ తిరగని కూడా. నెక్స్ట్ జిహెచ్ఎంసీ వచ్చినా బ్రహ్మాండం గెలుస్తారు. అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల వైపు పనిచేస్తుంది. అన్ని హామీలు కూడా నెరవేర్చి ప్రజలు సంతోషంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. రానున్న కాలంలో జిహెచ్ఎంసీ మేయర్ పాగా కాంగ్రెస్ పార్టీ వేయబోతుంది. రానున్న మేయర్ కాంగ్రెస్ పార్టీ వాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మోతారు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.